హైదరాబాద్లో పెట్రోల్ బంకులకు వాహనదారులు పోటెత్తారు. ఆయిల్ ట్యాంకర్ల సమ్మె ప్రభావంతో సిటీలో పలుచోట్ల నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా వాహనదారులు ట్యాంక్ ఫిల్ చేయించుకునేందుకు బంకుల వద్ద క్యూ కట్టారు. ఈ ప్రభావంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. బేగంపేట నుంచి సికింద్రాబాద్, చాదర్ఘాట్ నుంచి వనస్థలిపురం, మెహదీపట్నం నుంచి ఖైరతాబాద్ రూట్లో కూడా వాహనాలు నిలిచిపోయాయి. ఓవరాల్ గా హైదరాబాద్ లో ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంది, అదేవిధంగా పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయా, ఒక్కసారి ఫ్యాక్ట్ చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మా కరెస్పాండెంట్ సుస్మిత. ప్రస్తుతం పంజగుట్టలో ఉన్నారు. సుస్మితతో మాట్లాడదాం. సుస్మిత, అసలే పీక్ టైం, ఈ టైంలో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. దానికి తోడు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదనే వార్తలతోటి పెద్ద ఎత్తున వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి వివరాలున్నాయి? పంజగుట్టలో ఏంటి పరిస్థితి? ఎస్ బిందు, ప్రస్తుతం మనం ప్రత్యక్షంగా చూసుకుంటే పంజాగుట్ట వద్ద ఏ విధమైన ట్రాఫిక్ ఉందో కనిపిస్తూ ఉంది. ఒకవైపు బంజారా హిల్స్ వెళ్లే రూట్ కానీ, ఇటువైపు పంజాగుట్ట వెళ్లే రూట్ కానీ పూర్తిగా కూడా వాహనాలతో నిండిపోయిన పరిస్థితి. అసలు ఇంచు గ్యాప్ లేని పరిస్థితి. ఎక్కడ కానీ ట్రాఫిక్ పూర్తిగా నిండిపోయింది. ఇటువైపు నుంచి కూడా చూసుకుంటే ఇక ఖైరతాబాద్, లగ్డీ కపూల్, ఇరం మంజిల్ కాలనీ ఇటువైపు కూడా చూసుకుంటే ఎక్కడే కానీ గ్యాప్ లేకుండా వాహనాలన్నీ నిండిపోయాయి. అయితే ఒకవైపు పంజాగుట్ట ఫ్లైఓవర్ కూడా ఒకవైపు పూర్తిగా నిండిపోయింది. అయితే ఈ విధమైన నేపథ్యంలో ఒకవైపు పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్ లేదు, నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ ఉండడంతో చాలామంది ఒక్కసారిగా ముందస్తు జాగ్రత్త కోసం తీసుకువెళ్లేందుకు బయటకు వస్తూ ఉన్నారు. ఒకవైపు యూసఫ్ గూడ వరకు మనం ఇంతవరకు చెక్ చేశాము, అక్కడ కూడా పూర్తిగా వాహనాలతో నిండిపోయింది. దీంతో కూడా బారులు తీరిన నేపథ్యంలో కూడా అక్కడ ట్రాఫిక్ కనిపిస్తుంది. ఒక్కసారిగా పెట్రోల్ లేకపోవడం కారణంగా అందరూ ఒక్కసారిగా బయటికి రావడం కారణంగా పూర్తిగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. ఇటువైపు కూడా చూసుకుంటే ఒకవైపు జీవీకే వెళ్లే రూట్ కానీ, పంజాగుట్ట, ఇరమంజి, లగ్డీ కపూర్, ఖైరతాబాద్ అటుగా వెళ్లే రూట్లన్నీ పూర్తిగా కూడా ట్రాఫిక్ కనిపిస్తోంది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా దీన్ని నియంత్రించే పనిలో పడ్డారు. కానీ ఎక్కడికే కానీ ఒక్కసారిగా కూడా ట్రాఫిక్ ఇక్కడ నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తూ ఉన్నట్టు అక్కడే ఎక్కువగా బారులు తీరిన జనాలు కనిపిస్తూ ఉండడంతో అక్కడ ఒకవైపు ట్రాఫిక్ కనిపిస్తుంది. దానికి పెట్రోల్ కోసం వచ్చిన వాళ్ళంతా ఆగిపోవడంతో కూడా నార్మల్ రవాణా వ్యవస్థ వెళ్లే వాళ్ళంతా కూడా దానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు దాన్ని నియంత్రించే వ్యవస్థ పనిచేస్తున్నప్పటికీ కూడా ఒకవైపు ఎక్కడెక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉందో ఇవాళ ఇంటిమేషన్ ఇస్తున్న పరిస్థితి. దానికి అనుగుణంగా కూడా ట్రాఫిక్ రూట్స్ అనేది డైవర్ట్ చేసుకుని వెళ్ళాలని కూడా ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇక రాత్రి వరకు కూడా ఇదే ట్రాఫిక్ కొనసాగే అవకాశం ఉంది. ఇక అంతా కానీ ఆఫీసు వర్క్స్ కానీ అందరూ అయిపోయి బయటకు వచ్చే సిచ్యువేషన్ కావడంతో కూడా ఒకవైపు కూడా అన్ని చోట్ల ఎక్కడ పలు ప్రాంతాలు అంటే ఒక ప్లేస్ అని చెప్పలేం కానీ హైదరాబాద్ నగరం చుట్టూతో కూడా ఇక్కడ మనకు చూస్తే ట్రాఫిక్ సమస్య కనిపిస్తుంది. దాదాపు ఒక వెహికల్ మూవ్ అవ్వడానికి కూడా దాదాపు 1 నిమిషం పాటు పడుతున్న పరిస్థితి. ఒకవైపు చూసుకుంటే ట్రాఫిక్ ఏదైతే బేగంపేట వెళ్లే రూట్ ఉందో పంజాగుట్ట ఫ్లైఓవర్ నుంచి అక్కడ కూడా వెహికల్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కూడా చాలా మంది వాహనదారులు అయితే వాళ్ళు ఏదైతే రూట్స్ ఉన్నాయో డైవర్ట్ చేసుకోమని చెప్తున్నారు. కానీ ఒక్కసారిగా కూడా వాహనదారులు పెట్రోల్ కోసం ఇటువంటి బయటికి రావడంతో కూడా చాలా ట్రాఫిక్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. బిందు, సుస్మిత, మీరు నిమ్స్ దగ్గర ఉన్నట్టున్నారు. సో ఎగ్జాక్ట్లీ బంజారా హిల్స్ దగ్గర నుంచి నిమ్స్ వెళ్ళడానికి మీకు ఎంత టైం పట్టింది? ఎస్ బిందు, నేను ప్రస్తుతం అయితే యూసఫ్ గూడకి వెళ్ళాను. అక్కడ నో స్టాక్ బోర్డ్స్ ఉండడంతో కూడా అక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేసి వచ్చేటప్పుడు దాదాపు కూడా మాకు 45 నుంచి 50 నిమిషాల సమయం పట్టింది. ఒక పంజాగుట్ట నుంచి ఇక్కడికి నిమ్స్ వరకు రావడానికే చూసుకుంటే ఒక 25 నిమిషాల సమయం పడుతుంది. మరి ఇంత సమయం కూడా పడుతూ ఉండడంతో చాలామంది వాహనదారులు ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. అయితే ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్యలు ఉంటున్నప్పటికీ కూడా అక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా దాన్ని నియంత్రించే పనిలో అయితే పడ్డారు. కాకపోతే ఎక్కడే కానీ ఆ ట్రాఫిక్ అనేది క్లియరెన్స్ అనేది తగ్గడం లేదు. ఒక్కసారి కూడా చాలా మంది వాహనదారులు ఒకవైపు 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ ఒక్కసారిగా బయటకు వచ్చేయడంతో కూడా ఈ విధమైన ట్రాఫిక్ కనిపిస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. బిందు. ఓకే సుస్మిత, థ్యాంక్ యూ.